హలో హాయ్ అండి. వెల్కమ్ టు నదియా ట్విన్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈరోజు అయితే చాక్లెట్ కేక్ అయితే చేస్తున్నానండి. దానికోసం మైదా, ఎగ్స్, బేకింగ్ పౌడర్, అలాగే బేకింగ్ సోడా, చాక్లెట్ పౌడర్, వెనిలా ఎసెన్స్, షుగర్ పౌడర్, అలాగే ఒక గ్లాసు ఆయిల్, ఇవన్నీ అయితే తీసుకున్నాం అండి. ఇవన్నీ కూడా ముందుగా పిండి అంతా కొంచెం జల్లెడ పట్టుకుంటున్నామండి. అలా జల్లించుకోవడం వల్ల కేక్ అంతా మంచి ఫ్లఫీగా వస్తుంది. దానికోసం అన్నీ కూడా ఇలా జల్లించుకుంటున్నాం. ఇప్పుడు ఈ షుగర్ అయితే నేనైతే మిక్సీ పడుతున్నానండి పౌడర్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ కూడా జల్లించుకోవాలి మనం మంచిగా. నేను దీనికోసం అయితే ఒక 3 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో బ్లెండ్ చేసుకోండి, లేకుంటే విస్కర్తో అయినా చేసుకోవచ్చు, లేదా మిక్సీలోనైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. నా దగ్గర ఎలాగో బ్లెండర్ ఉంది కదా అని చెప్పి ఇలా బ్లెండర్తో చేస్తున్నాను. ఇలా ఎగ్ అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దానిలోకి కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి పిండి, అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలోనే ఒక గ్లాస్ ఆయిల్ కూడా వేసి బాగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనం కేకు దేనిలో అయితే బేక్ చేయాలనుకుంటామో ఆ మౌల్డ్లో ఆయిల్ కానీ, నెయ్యి కానీ, బటర్ మీ ఇష్టం ఏదైనా యూజ్ చేయొచ్చు. మా పిల్లలు తినడానికి నేనైతే ఆయిల్తో గిన్నెంతా కూడా అప్లై చేశాను ఆయిల్. పైన కొంచెం పొడిపిండి కూడా చల్లుకొని అంతా కూడా మంచిగా కోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న చాక్లెట్ కేక్ మిక్సర్ దానిలో వేసి ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకుంటే దానిలో ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయండి. అలా ట్యాప్ చేసుకొని నేనైతే ముందుగానే స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి కడాయి అయితే హీట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఈ కేక్ మిశ్రమాన్ని తీసుకెళ్ళి దానిలో పెట్టి ఒక 30-40 మినిట్స్ బేక్ చేసుకుంటే చాక్లెట్ కేక్ అయితే రెడీ అండి. మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి కొంచెం టైం తక్కువలోనే కూడా బేక్ అయిపోతుంది, చూసుకుంటూ ఉండాలి, లేకుంటే మాడిపోతుందండి. కేక్ అయితే అయిపోయిందండి. ఇలా నైఫ్ కానీ ఏదన్నా టూత్ పిక్స్ కానీ పెట్టి చెక్ చేసుకుంటే పిండి ఏమంటకుండా వస్తే బేక్ అయిపోయినట్టండి. కేక్ అయితే బేక్ అయిపోయింది. కేక్ అయితే చాలా బాగుందండి. టేస్ట్ చాలా ఫ్లఫీగా కూడా వచ్చింది. మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది. చాక్లెట్ కేక్ అయితే మా పాప కావాలి, చాక్లెట్ ఫ్లేవర్ కావాలంటే చాక్లెట్ కేక్ చేసాము. మీలో ఎంతమందికి చాక్లెట్ కేక్ అంటే ఇష్టము? మా పెద్ద పాపకి అన్ని చాక్లెట్ ఫ్లేవరే ఎక్కువ ఇష్టం, కానీ కేకులు తినదు. కాకపోతే తనే చేయమని చాక్లెట్ ఫ్లేవరు, అందుకోసం చాక్లెట్ ఫ్లేవర్ అయితే చేశాను. తనైతే తినలేదులేండి కేకు. ఇంకా నేను మా చిన్న పాప అయితే టేస్ట్ చేసాము. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కేకు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా లాస్ట్కి కొద్దిగా టేస్ట్ చేయమ్మా ఎలా ఉందంటే కొంచెం అయితే టేస్ట్ చేసింది మా పెద్ద పాప. ఓకే అంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.